దేవోక్తి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ తాడేడప గోడవెల్లి క్రీస్తు సంఘం నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనకి బెదర రాజ అశోక్ కుమార్ గారు మనకి ఇప్పుడు వర్తమానం అందిస్తారు. జీవము గల దేవుని సంగం ఎంతో ఎంతో రమ్యము, మనకై దేవుని సంకల్పం ఎంతో ఎంతో శ్రేష్టము. జీవము గల దేవుని సంగం ఎంతో ఎంతో రమ్యము, మనకై దేవుని సంకల్పం ఎంతో ఎంతో శ్రేష్టము. సంకల్పమందున మనముండిన ఆ సంగమందున వసించిన ఎంతో ఎంతో ధన్యము, ఎంతో ఎంతో ధన్యము. యేసే స్వరక్తమిచ్చి సంపాదించిన సంగము, సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. యేసే స్వరక్తమిచ్చి సంపాదించిన సంగము, సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు. జీవము గల దేవుని సంగం ఎంతో ఎంతో రమ్యము, మనకై దేవుని సంకల్పం ఎంతో ఎంతో శ్రేష్టము. యేసే శిరసయ్యున్న శరీరము మనమందరము, పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడు. యేసే శిరసయ్యున్న శరీరము మనమందరము, పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడు. ఏ నరుడు దేవుని నిలయమును పాడు చేయకూడదు, ఏ నరుడు దేవుని నిలయమును పాడు చేయకూడదు. జీవము గల దేవుని సంగం ఎంతో ఎంతో రమ్యము, మనకై దేవుని సంకల్పం ఎంతో ఎంతో శ్రేష్టము. సంకల్పమందున మనముండిన ఆ సంగమందున వసించిన ఎంతో ఎంతో శ్రేష్టము, ఎంతో ఎంతో ధన్యము. అందరికీ మరొకసారి క్రీస్తు ప్రభు నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇటు అవకాశాన్ని మనకిచ్చిన తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు నామంలో చెల్లించుకుంటున్నాను. గత వారంలో మనం దేవుని వాక్యంలో నుంచి క్రీస్తు సంఘమును గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. అది చాలా ప్రాముఖ్యమైందని, దాని గురించి ప్రవక్తలు ప్రవచించారని, దాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చారని, అది క్రీస్తు సంఘంగాను, దేవుని సంఘంగాను, జ్యేష్ఠుల సంఘంగాను, విశ్వాస గృహముగాను, దేవుని ఇల్లుగాను పిలువబడింది అని ఇంకా క్రీస్తు సంఘము
ఒక్కటేనని మనం గత వారాల్లో చూసాం. ఈ వారం 6వ భాగాన్ని చూడబోతున్నాం. క్రీస్తు సంఘం కొరకే ఒక వ్యక్తి ప్రయాసపడాలి అనే భాగం మనం చూడబోతున్నాం. బైబిల్లో ఉన్నది ఒకే ఒక్క సంఘము, అది క్రీస్తు సంఘము. అది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. దానికి వేరుగా సంఘాలు కట్టడానికి కానీ సంఘాలు స్థాపించడానికి కానీ అవసరం లేదు అనే విషయాన్ని గత వారాల్లో మనం చూసాం. అయితే క్రీస్తు సంఘం కొరకు మాత్రమే అది ఒక్కటే బైబిల్లో ఉంది కాబట్టి, ఒక్క సంఘంగానే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఒక్క సంఘంగానే ఉండి ఆ సంఘంలో దేవునికి సేవ చేయాలనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనించబోతున్నాం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికే, పరిచర్య ధర్మం జరగటానికి అపోస్తుల్ని, ప్రవక్తల్ని, కాపరులను, సువార్థికులను, ఉపదేశకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా గత వారంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారంలోనే మనం ఆ విషయాన్ని చూసాం. మరొకసారి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13లో ఈ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, అంటే క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి మాత్రమే ఒక వ్యక్తి ఈ భూమి మీద ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించి యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ సంఘం కొరకు కాకుండా, మానవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మత శాఖను అభివృద్ధి చేయడానికి ప్రయాసపడినట్లయితే వృధా ప్రయాస అవుతుందనే సంగతిని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మనము కూడా ఉండి దానిని మనం ప్రోత్సహించినట్లయితే మన ప్రయాస కూడా వ్యర్థమైపోయేటువంటి ప్రమాదము ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనించుదాం. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సుని హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అని అపోస్తలుడైన పౌలు గారు కొలసీలో ఉన్న క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నారు. క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘాన్ని గురించి ఆయన మాట్లాడారు. క్రీస్తు ఏమో శిరస్సు అయితే సంఘమేమో శరీరం అనే విషయాన్ని ఆయన మాట్లాడారు. 1వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు శిరస్సును హత్తుకొనని వాడు ఎవరైనా సరే మీ వద్దకు వచ్చినట్లయితే అతడు దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అనే బహుమానాన్ని అపహరించడానికి వచ్చాడని తేలిగ్గా మీరు గుర్తించాలి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిక చేయడం అనేది జరిగింది. ఒక వ్యక్తిని మనం గుర్తించాలంటే శిరస్సును బట్టి అనే విషయం మనందరికీ తెలుసు. మనము గుర్తింపు కొరకు ఫోటోలు దిగుతాం, ఫోటోలు అడుగుతారు మనల్ని, ఏ భాగం మనం ఫోటో తీసి ఇస్తాము, లేకపోతే గుర్తింపు కొరకు ఏ భాగాన్ని వాడుతాము అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే పాదాలను వాడం, బాడీని వాడం, శిరస్సును వాడుతాం. శిరస్సే మనిషిని గుర్తించడానికి అనుకూలమైంది. పౌలు గారు అంటున్నాడు శిరస్సును హత్తుకొననివాడు, అంటే క్రీస్తుని హత్తుకొన్నటువంటి వాడు, అంటే క్రీస్తు సంఘంలో ఉండి దేవుని సేవ చేయనటువంటి వాడు. అతడు వినయాసక్తుడై ఉన్నా, తాను ఒక మంచి వ్యక్తిగా మనకు కనిపించినా, అది అంత పైకి మాత్రమే అతడు వినయాసక్తుడు కానీ మంచివాడు కానీ, వాస్తవానికైతే అతను దొంగ అని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు అలాగూ నేను చెబుతున్నానంటే అని పౌలు గారు అంటున్నాడు, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరమును కీళ్ళ చేతను నరముల చేతను అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో తన శరీరానికి శిరస్సు అభివృద్ధిని కలగజేసుకుంటున్నది అని చెప్పేసి అంటున్నాడు. శరీరం అభివృద్ధి చెందాలంటే శిరస్సు ప్రధానము. శరీరం పోషణ కలిగి ఉండాలంటే, జీవం కలిగి ఉండాలంటే శిరస్సు ముఖ్యము. కాబట్టి శిరస్సును ప్రక్కన పెట్టి ఎవరైనా శిరస్సును హత్తుకోకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తే, తను భౌతికంగా ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఆత్మ సంబంధంగా అతను దొంగ అనే విషయాన్ని గుర్తించాలని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో నుండి దేవుని సేవ చేయకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే తను దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని ప్రజల నుంచి దొంగిలించేవాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దొంగల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, అప్రమత్తంగా ఉంటాం. పోలీస్ స్టేషన్లోను, రైల్వే స్టేషన్లోను వారు ఫోటోలు పెడతారు జాగ్రత్త అని చెప్పేసి. కాబట్టి వేసవికాలం సీజన్లో దొంగలు ఆయా ప్రాంతాల్లో పడుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో గ్రామాల్లో నిద్రపోకుండా కాపులాలు కాసి చాలా శ్రమ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. భౌతిక సంబంధమైన దొంగలు మన విలువైన వస్తువులను దోచుకుపోతారు, కానీ ఆత్మ సంబంధమైన దొంగలు మన ఆత్మరక్షణని దొంగిలిస్తారు. అదే ఎక్కువ ప్రమాదకరం.
దానికే ఎక్కువ మనం భయపడాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం ద్వారా నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు సంఘంలో ఉండి దేవుని సేవ చేయనటువంటి వాడు, క్రీస్తు సంఘం కొరకు పనిచేయనటువంటి వాడు ఎవరైనా సరే, తనకి భౌతిక సంబంధంగా ఎంత జ్ఞానం ఉన్నా, భౌతిక సంబంధంగా అతను ఎంత మంచి వ్యక్తి అయినా, భౌతికంగా తనకి ఎంత ఆదరణ ఉన్నా, తను ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినా, తను ప్రజల్లో పేరు కలిగినటువంటి వ్యక్తి అయినా సరే, ఎంతటి గొప్ప స్థాయిలో అతను ఉన్నా, తను ఏమాత్రం కూడా రక్షణలో మనల్ని నడిపించలేడని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం ద్వారా నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శిరస్సు ప్రధానం. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి, అంటే క్రీస్తు సంఘము క్షేమము అభివృద్ధి చెందాలని దేవుడు అపోస్తులను కానీ ప్రవక్తలను కానీ సువార్థికులను కానీ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఎవడైనా సరే నేను సువార్థికుడిని అని చెప్పుకున్నట్లయితే, ఎవరైనా సరే నేను అపోస్తులుడును అని చెప్పుకున్నట్లయితే, ప్రవక్తని అని చెప్పుకున్నట్లయితే, నేను కాపరిని ఉపదేశకుడిని అని చెప్పుకున్నట్లయితే, తను ఏం చేయాల్సి ఉంటుందంటే దేవుడు అప్పగించిన పని చేయాలి. దేవుడు సువార్థికులకి, కాపర్లకి, అపోస్తులకి అప్పగించినటువంటి ఏకైక పని ప్రభు ద్వారా స్థాపించబడినటువంటి క్రీస్తు సంఘం యొక్క అభివృద్ధి కొరకేనని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉండి ఎవరైనా సరే దేవుని పని చేయాలి, క్రీస్తు సంఘం కొరకు మరి ప్రయాసపడాలి. అప్పుడు మాత్రమే దేవుని ద్వారా ప్రయోజనం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభువుకి నమ్మకమైనటువంటి సేవకులు, శిష్యులు అవుతారనే విషయాన్ని మొదటగా నేను ఈ పాఠంలో ఈ రోజున నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఈ పాఠంలో ఆఖరి భాగం, క్రీస్తు సంఘం అనే ఈ పాఠంలో ఆఖరి భాగము 7వదిగా నేనేం చెప్పబోతున్నానంటే, క్రీస్తు సంఘము AD 33లో ప్రభు స్వరక్తం చేత యెరూషలేములో అంత్య దినాలలో స్థాపించబడిందని చెప్పుకున్నాం. ఆ తరువాత అంటే AD 33 తర్వాత మానవులు సంఘమును కట్టనవసరం లేదు అనే 7వ పాయింట్ని, పాఠంలో చివరి పాయింట్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లరా, యేసుప్రభు 33లో తన స్వరక్తం చేత సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత 34లో మరి వేరే మానవులు ఒక సంఘాన్ని, రెండవ సంఘాన్ని కట్టాల్సినటువంటి అవసరము ఉందా అనే విషయాన్ని ఆలోచన చేస్తే బైబిల్ చాలా స్పష్టంగా మరలా వేరే సంఘాలు ఏ మానవుడు కూడా ఏ శతాబ్దంలో కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారంటే, అక్కడ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఆ పునాది క్రీస్తే అని చెప్పేసి చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. వేయబడినది తప్ప మరొక పునాది వేయాల్సినటువంటి అవసరము లేదు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే ప్రతి సంస్థకి ఒక ఫౌండరు ఉన్నాడు. మీరు వారి యొక్క క్యాలెండర్స్లో మీరు చూడండి, వారి యొక్క కరపత్రాల్లో చూడండి, ఏదైనా ప్రోగ్రాంకి సంబంధించి వారి పేర్లు పత్రికల్లో రాసినప్పుడు మీరు చూడండి, పలానా వ్యక్తి పలానా సంస్థకు ఫౌండరు అని చెప్పేసి ఉంటుంది. చాలా స్పష్టంగా పలానా సంస్థకు స్థాపకుడు అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. వేరొక సంస్థను మనుషులు స్థాపించాల్సిన అవసరం అయితే వాస్తవంగా లేదు. ఆయన స్థాపించినటువంటి ఆయన సంఘంలో నమ్మకంగా ఉండి దాని యొక్క అభివృద్ధి కొరకే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మానవునికి అనే విషయాన్ని మనం ముందుగానే చెప్పుకున్నాం. లోకంలో ఉన్నటువంటి దుస్థితి మనం ఎరుగనిదేమి కాదు, మనకి తెలియనిదేమి కాదు. సహజంగా అనేక మంది ఆయా సందర్భాల్లో వారి చేతిలో ఉన్న బైబిల్ని బట్టి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ మీరు ఏ డెనామినేషన్ బ్రదర్, మీరు ఏ డెనామినేషన్ బ్రదర్ అని చెప్పేసి సహజంగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు. డెనామినేషన్ అనే మాటకి అర్థం ఏంటనే విషయాన్ని ఆలోచన చేస్తే పేరు పెట్టుట, నామకరణం చేయుట, ఒక శాఖ, ఒక భాగము అని అర్థం. కాబట్టి మీరు ఒక భాగమే, మేము ఒక భాగమే, మీ భాగానికి ఏం పేరు పెట్టారు మీరు, మా భాగానికి పలానా పేరు అని చెప్పేసి పరిచయం అయినప్పుడు మరి ఏమాత్రం కూడా సందేహించకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. వాస్తవాలు తెలిస్తే అవి సిగ్గుపడాల్సినటువంటి సంగతి, అలాగూ మాట్లాడుకోవటం అనేది. క్రీస్తు సంఘము విభజింపబడకూడదని లేఖనాలు స్పష్టంగా తెలియజేసినాయి. మనం చెప్పుకున్నాం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చెప్పేసి పౌలు గారు ప్రశ్న అడుగుతున్నాడు. అలా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. కాబట్టి మనము మత శాఖలుగా, డెనామినేషన్లుగా చీలిపోయి చీలికలు పేలికలుగా ఉన్న
సంగతి మన అందరికీ తెలిసింది. ఇది కామన్ అయిపోయింది, మామూలు అయిపోయింది. చాలా ఇలాగే ఉన్నాయి కాబట్టి, అనేక సంఘాలు ఉన్నాయి కాబట్టి, అనేక మతశాఖలు ఉన్నాయి కాబట్టి మనుషులు కూడా ఇలాగా ఉండొచ్చేమో, లేకపోతే ఇలా ఉన్నా పర్వాలేదేమో అనేటువంటి ఆలోచనతో క్రైస్తవులు ఉన్నారు. బోధకులు కూడా ఏ సంఘమైనా పర్లేదు, ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, మాకు డినామినేషన్లతో పని లేదు, అన్ని డినామినేషన్లో మేము తిరుగుతాం, అన్ని డినామినేషన్లతో మేము కలిసి ఉంటాం, మాకు భేదం ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, అది వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ క్రీస్తు సంఘానికి వేరుగా ఒక మతశాఖ మాత్రము మానవుడు ఏర్పాటు చేయడానికి వీలు లేదని లేఖనాలు చాలా స్పష్టంగా ఖచ్చితంగా తెలియజేసినాయి. వేరే మనుషుల్ని ప్రోగు చేసి ఒక నామకరణము ఆ గుంపుకి చేయాల్సినటువంటి అవసరము వాస్తవంగా అయితే లేదు. వాక్యానికి విధేయులైన వారు ఇలాగ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ ఎవరైనా సరే వేరే ఒక మతశాఖను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే, చేసినట్లయితే వారు వాక్యానికి అవిధేయులయ్యే ఆ పని చేశారు, కానీ విధేయులైతే ఆ పని చేయడానికి అవకాశము లేదు అని చెప్పేసి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా అపోస్తులు మాట్లాడారు, తెలియజేశారు. అపోస్తులైన పేతురు గారు అంటున్నారు, ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, అందుకే వారు నియమింపబడి ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. వాస్తవంగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరము క్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడింది. అది పునాది వేయబడింది, అది యెరూషలేములో వేయబడింది, అది అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ మందిరం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఒక వ్యక్తి క్రీస్తుని గురించి వినినప్పుడు, ఆయన సంకల్పాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేయాలంటే తన ఆత్మ సంబంధమైన రాయిగా దేవుని వాక్యం చేత మలచబడి ఆ ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయము అభివృద్ధి కొరకు తాను కూడా ఒక సజీవమైన రాయిగా నిలిచి ఆ యొక్క దేవాలయము లేకపోతే ఆ ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణము పూర్తి అయ్యే దాని కొరకు తన వంతు తాను విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ తానే ఒక పునాదిగా ఉండి మరొక పునాది వేసి తనకు దొరికిన రాళ్లను, అంటే తనకు దొరికిన ఆత్మలను తీసుకొచ్చేసి వేరే మందిరము ఏర్పాటు చేయటం అనేది అది నేరము, అది అవిధేయత అని చెప్పేసి అపోస్తులైన పేతురు గారు చాలా స్పష్టంగా తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వేరే ఒక మతశాఖను ఏర్పాటు చేయటానికి, ఒక పునాదిని వేయటానికి మనుషులకు దేవుడు అధికారం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు, ఆ అవసరం కూడా లేదు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అని చెప్పేసి అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు. ప్రతి కట్టడం కూడా ఆయనలో చక్కగా అమర్చబడి క్రీస్తునందు దేవుని ఆలయము అవటానికి అభివృద్ధి చెందుతూ ఉంది, కట్టబడుతూ ఉంది అని చెప్పేసి అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ మందిరంలో మీరు దేవునికి నివాస స్థలంగా ఉండటానికి కట్టబడుచున్నారు అని చెప్పేసి ఎఫెసీలో ఉన్న క్రైస్తవులతో అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. దానికి యేసుక్రీస్తు ప్రభు వారు ముఖ్యమైన మూలరాయి అంటున్నాడు, చీఫ్ కార్నర్ స్టోన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘానికి ముఖ్యమైనటువంటి మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు కాదా అనేది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తులు వేసిన పునాది మీదే ఈ సంఘం కట్టబడిందా లేదా, ప్రవక్తల యొక్క మాటల ప్రకారం, లేఖనాల ప్రకారం మరి సంఘము స్థాపించబడిందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, అలాంటి అన్వేషణలో ఉన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సంఘము క్రీస్తు సంఘం మాత్రమే క్రీస్తు ప్రభువారు ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కలిగినదిగా మనకి క్రీస్తు సంఘం మాత్రమే కనిపించుద్ది. కాబట్టి లేఖనానుసారంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, దేవుడు సంకల్పించినటువంటి బైబిల్లో ఉన్న ఒకే ఒక్క సత్య సంఘంలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలనుకున్న వారికి క్రీస్తు సంఘం దగ్గరకు వచ్చి క్రీస్తు సంఘంలో చేరాల్సినటువంటి అవసరత 100% ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నేను మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి దీనిని మీరు సీరియస్గా ఆలోచన చేయాలని, మీరు పరిశీలన చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.